Hello guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the ovals and constant program and strings. Okay, మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని అందులో ఎన్ని ఓవల్స్ ఉన్నాయి ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ గురించి ఈరోజు వీడియోలో ఏం చేసుకుందామో డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏం చెప్పుకుందాం, మనకి ఒక స్ట్రింగ్లోని ఓవల్స్ ఎన్ని ఉన్నాయో కాన్స్టెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుని మనకి ఏం చేసుకున్నాం, ప్రింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తారు, మనకి హాయ్ అని తీసుకున్నారు అనుకోండి, ఐలోకి వచ్చినాక మనకి ఎన్ని ఓవల్స్ ఉన్నాయి మనకి అది రాస్తారు. ఓకేనా, ఓవల్స్ ఇదికి వస్తే ఇక్కడ ఎన్నో మనకి రెండు ఉన్నాయి. ఇక్కడ ఏ ఓవల్స్ అంటే ఏముంటుంది మనకి మొత్తం మనకి ఎన్ని ఉంటాయి ఓవల్స్ వచ్చేసి మనకి 5 ఉంటాయి. మా ఏంటంటే 5 అనేది ఏ ఈ ఐ ఓ యు. ఓకే, దీన్ని ఏమంటారు మనకి ఓవెల్స్ అంటారు. ఓకేనా, ఈ 5 దాన్ని ఏమంటారు మనకి ఓవెల్స్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఐ అన్న అంటే ఎన్ని ఉన్నాయి మనకి ఓవెల్స్ అనేది 2 ఉన్నాయి కాబట్టి మనకి ఏమి మన 2 అనేది మనకి ఏమి మనకి రావాలి. లేదంటే మనకి ఏవైతే ఓవెల్స్ ఉన్నాయో మనకి ఏమవ్వాలి, మనకి అవి ప్రింట్ అని మనకి ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. అంటే మన దాంట్లో ఎన్ని ఓవల్స్ ఉన్నాయంటే ఈ ఓవల్స్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ చేస్తారు. ఏ కోమ ఐ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ చేస్తారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి కాన్స్టెంట్స్ అని ఉన్నాయి. మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఓకేనా, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, మిగతా ఆ 5 తప్పించి మిగతావన్నీ మనకి ఏమవుతాయి మనకి కాన్స్టెంట్స్ అవుతాయి. ఇక్కడికి వచ్చినానికి ఏముంది మనకి ఓన్లీ హెచ్ ఒకటే మనకి ఏముంది మనకి కాన్స్టెంట్ అనేది మనకి ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు ఈ ఓవల్స్ కాన్స్టెంట్స్ని ఎలా కనబెట్టాలంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 5 వేస్తున్నామా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ లూప్ ద్వారా ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఏం చేసుకోవచ్చు మనకి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ద్వారా కూడా ఏం చేసుకోవచ్చు మనకి అచీవ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏం చేసుకోవచ్చు మనకి యాసివ్ వాల్యూస్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు అచీవ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏం ద్వారా అచీవ్ చేసుకోవచ్చు యాసివ్ వాల్యూస్. తర్వాత ఇంకేముంది యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకి స్ట్రీమ్స్ ద్వారా కూడా ఏం చేసుకోవచ్చు మనకి అచీవ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దేని ద్వారా అచీవ్ చేసుకోవచ్చు స్ట్రీమ్స్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు అచీవ్ చేసుకోవచ్చు. మొత్తం మనకి ఏం చేసుకోవచ్చు అచీవ్ చేసుకోవచ్చు ఓవెల్స్ కాన్స్టెంట్ అనేది మొత్తం 5 వేస్గా మనకి ఏం చేసుకోవచ్చు అచీవ్ చేసుకోవచ్చు. ఓకేనా, 1 బై 1 ఎగ్జాంపుల్ అనేది దీని గురించి ఏం చేద్దాం మనకి డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ మనకి ఏం చేసుకోవాలమ్మా ఎక్లిప్స్ ఐడి అనేది మనకి ఏం కావాలి మనకి కావాలి. ఓకేనా, జస్ట్ ఎక్లిప్స్ ఐడి అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి లెఫ్ట్ ఐలో ఏం కనిపిస్తుంది ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ ఏం కనిపిస్తుంది, ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి సోర్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి సోర్స్ క్లిక్ చేసి ఏం చేస్తారు న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తామా క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవెల్స్ ఎగ్జాంపుల్ 1 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. తర్వాత ఏం కావాలి మనకి ఫస్ట్ మెయిన్ మెథడ్ అనేది మనకి ఏం కావాలి మనకి కావాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి మెయిన్ నుంచి కంట్రోల్ స్పేస్ నొక్కితే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది మనకి మెయిన్ మెథడ్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు యూజర్ దగ్గర నుంచి ఏం చేసుకోవాలి మనకి డేటా అనేది ఏం చేసుకోవాలనుకుంటున్నామా తీసుకోవాలనుకుంటున్నాం. జస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, స్కానర్ క్లాస్కి ఏం చేస్తారు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తారు క్రియేట్ అని చేశారు. ఓకేనా, వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసుకున్నా దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడం షార్ట్ కట్ ఏంటి కంట్రోల్ షిఫ్ట్ నొక్కితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది మనకి స్కానర్ క్లాస్ ఉన్న ప్యాకేజ్ అని మీకు ఏమవుతుంది మనకి ఇంపోర్ట్ అని మీకు ఏమవుతుంది మనకి జరుగుతుంది. యూజర్కి ఏం చేస్తాం మనకి అడుగుతుంది. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ నుంచి వస్తే ఏం చేస్తారు మనకి ఎంటర్ ద ఇస్తారు మనకి స్ట్రింగ్ అని ఇస్తారు. అంటే ఏదో ఎంటర్ ద ఇచ్చారు మనకి స్ట్రింగ్ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి వర్డ్ ఈజ్ వస్తే ఏం చేస్తారు మనకి ఎస్సీ మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఏం చేస్తాం మనకి క్లాస్ ప్లాన్ కింద ఏం చేస్తాం మనకి రాసుకుంటారు. ఓకేనా, బట్ వచ్చిన దాన్ని క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కింద ఏం చేస్తాం కన్వర్ట్ చేసుకోవాలి. ఏం చేస్తాం మనకి 2 లోవర్ కేస్ కింద ఏం చేస్తామో కన్వర్ట్ చేస్తాం. అంటే ఏంటి మనం ఏదైతే యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకున్నాం దానికి ఏం కింద కన్వర్ట్ చేస్తున్నాం మనకి లోవర్ కేస్ కింద ఏం చేస్తున్నారు మనకి కన్వర్ట్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద డేటా. అంటే ఏం చేస్తాం మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఏం చేస్తున్నారు మనకి లోవర్ కేస్ కింద ఏం చేస్తున్నారు మనకి కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఓకే, ఇక్కడ ఏం చేసుకోలేక ఇంటెంట్ రాసుకున్నారు. ఏం చేసుకోలేక మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ స్ట్రింగ్ తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేసుకోలేక మనకి ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఓవర్ ఏదో ఏం చేస్తారు మనకి 0 ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఇంట్ ఏముంది మనకి కాన్స్టెంట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్స్ ఇది వస్తే ఏం చేస్తారు మనకి 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఫర్ లూప్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఇంట్ ఐ ఈక్వల్స్ ఎంత స్టార్ట్ అవుతుంది మనకి 0తో మనకి ఏమవుతుంది ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది కదా. తర్వాత ఏముంది
ఐ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఓ డాట్ ఏమి ఇచ్చారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారు మనకి చేసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి క్యార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మా సిహెచ్ అని రాస్తున్నాం. ఒక క్యారెక్టర్ అనేది ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఓ డాట్ క్యారెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఐ అని రాసుకున్నాం. అంటే మనకు ఒక్కొక్క వర్డ్ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి క్యారెట్లో మనకి ఏమవుతుందో స్టోర్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఇఫ్ సిహెచ్ అంటే ఏం చేస్తున్నా సిహెచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏ అయితే అంటే క్యారెక్టర్ అరే కానీ ఏ కంటే ఎక్కువ ఉంటే అలాగే మనకి ఏముండాలి అండ్ తర్వాత ఏముంది మనకి సిహెచ్ క్యార్ లెస్ దాన్ ఈక్వల్స్ టు మనకి ఏముండాలి మనకి జెడ్ అయితే అప్పుడు ఏమవుతుంది మన దానికి ఎప్పుడు దీన్ని ఏమంటారు మనకి కాన్స్టెంట్స్ అనేది మనకి ఏమంటారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏముంది మనకి ఇఫ్ సిహెచ్ ఈక్వల్స్ టు కానీ మనకి ఏమవ్వాలి మనకి ఏ కానీ ఆర్ కానీ ఏం చేసుకోవాలి మనకి సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఈ కానీ తర్వాత ఆర్ ఏదో ఒకటి కానీ అవ్వాలి కదా. సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఈజ్ ఈక్వల్స్ టు ఐ కానీ తర్వాత ఏముంది మనకి యూ కానీ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. అంటే ఏంటి మనకి మనకు కావాల్సిన కాన్స్టెంట్స్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఐఈఓ ఓయూ కదా. జస్ట్ ఏం చేస్తారు ఇంకోటి ఆర్ అనేది ఏం చేసుకొని మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి యూ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేసుకోవాలి మనకి వాల్యూని ఏం చేసుకుంటారో మనకి ప్లస్ ప్లస్ అని చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఓవల్స్ ఏం చేసుకుంటారు మనకి ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకే. ఏం చేస్తున్నారు ఓవల్ అనేది ఏం చేస్తారు మనకి ప్లస్ ప్లస్ అని చేసుకుంటారు. లేదు అంటే మనకి ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్స్ అనేది ఏం చేస్తారు మనకి ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే మనకి క్యారెక్టర్ ద్వారాగా ఏం చేస్తున్నామో యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఒకవేళ ఏ కంటే ఎక్కువ ఉన్నా అంటే జెడ్ కంటే తక్కువ ఉంటే అప్పుడు ఏమవ్వాలి మనకి లూప్లోకి వెళ్ళాలి. ఇన్ కేస్ మనకి ఏదైనా ఓవల్ అయిందనుకోండి ఏం చేసుకోవాలి మనకి ఓవల్ ప్లస్ ప్లస్ చేసుకోవాలి. లేదంటే మనకి ఏం చేసుకోవాలమ్మా కౌంట్ అనేది ఏం చేసుకోవాలి మనకి ప్లస్ ప్లస్ అనేది ఏం చేసుకోవాలి మనకి చేసుకోవాలి. తర్వాత ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది వస్తే ఏం చేస్తారు మనకి ఓవల్ కౌంట్ అని ఇస్తారు. మన దాంట్లో ఎన్ని ఓవల్స్ ఉన్నాయి కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవల్ అని రాస్తారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. కాన్స్టెంట్ ఏమి ఇచ్చారు మనకి కౌంట్ అని ఇచ్చారు. అక్కడ ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారమా చేసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి కోర్స్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకే. జస్ట్ జస్ట్ సింపుల్ గా ఫస్ట్ ఏం చేద్దాం మనకి ఇక్కడ హాయ్ అని ఇచ్చాను మనకు ఓవల్స్ ఎన్ని కౌంట్ వచ్చాయి 2 వచ్చాయి కాన్స్టెంట్ అని వచ్చింది మనకి ఇక్కడ మనకి 1 అనేది వచ్చిందని మనకి ఈ విధంగా మనకి ఏం చేసుకుంటారు మా రాసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం పెద్దది రాస్తున్నాం. ఓకేనా. జస్ట్ ఏం చేస్తాను మనకి వెల్కమ్ టు ఏం చేస్తాను ఇక్కడ నేను వైజాగ్ అని ఇచ్చాను. ఇక్కడ వైజాగ్ లో ఓవల్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 6 ఉన్నాయి. కాన్స్టెంట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి 8 ఉన్నాయి. ఒకసారి కౌంట్ చేయండి ఓవల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నార్మల్ గా ఫస్ట్ 1 తర్వాత ఏముంది ఇక్కడ మనకి 2 తర్వాత 3 4 5 6 సరిపోయా మనకి 6 ఓవల్స్ ఉన్నాయి. మిగతా కాన్స్టెంట్స్ మనకి ఏమో మనకి 8 ఉన్నాయి. చూస్తారా దిస్ ఇస్ ద వే యూజ్ టు ప్రింట్ ద ఓవల్స్ అండ్ కాన్స్టెంట్ అనేది ఏమైతే మనకి ఈ విధంగా మనకి ఏం చేసుకుంటారు మా కౌంట్ అనేది చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది మనకి అన్ఆన్సర్ ఫర్ లూప్ ద్వారా మనకి ఏం చేస్తాం మనకి ఓవల్స్ ఏం చేస్తాం మనకి యూజ్ చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సోర్స్లోకి వెళ్తారు న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తామో క్రియేట్ చేస్తారు. ఓకే. జస్ట్ ఏం ఇస్తారు మనకి ఓవెల్స్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి 2 అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఏం చేస్తారు మనకి మెయిన్ అని రాసుకొని కంట్రోల్ స్పేస్ నుంచి ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది మనకి మెయిన్ మెథడ్ అనేది మీకు వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలి మా యూజర్ దగ్గర నుంచి మనకి ఏం తీసుకోవాలి డేటా అనేది మనకి ఏం చేసుకోవాలి తీసుకోవాలి. ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి యూజర్ దగ్గర నుంచి ఏం చేస్తారు మనకి ఇంపుట్స్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకే. సిస్టమ్ లో ఏం చేస్తారు మనకి ఇన్ అని తీసుకుంటారు. ఓకే. తర్వాత ఏం చేస్తాం స్కానర్ క్లాస్ అని చేస్తే మనకి ఇంపోర్ట్ చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి యూజర్ని అడుగుతారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ఏమి ఇస్తారు మనకి స్ట్రింగ్ అని ఏం చేస్తారు మనకి అడుగుతారు. ఓకే. ఏం చేస్తే మనకి ఎంటర్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అని ఏం చేస్తారు మనకి అడుగుతారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఓడ్ ఈజ్ ఈక్వల్స్ చేస్తే మనకి ఎస్సీ రోడ్ ఏమి ఇస్తారు మనకి నెక్స్ట్ ఇంటర్నెట్ ఏం చేస్తారు మనకి యూస్ అనేది చేసుకుంటారు. ఓకే. ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తాం మనం యూస్ చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి 2 ఏం చేస్తారు మనకి లోవర్ కేస్ అని ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి 2 లోవర్ కేస్ కింద ఏం చేస్తారు మా కన్వర్ట్ చేసి అంటే మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తుందో దానికి ఏం కింద కన్వర్ట్ అవుతుంది మనకి లోవర్ కేస్ కింద మనకి ఏం చేస్తున్నారు మనకి కన్వర్ట్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా.
తర్వాత ఏముంది మనకి ఇంట్ ఓవల్స్ ఇది క్వశ్చన్ చేస్తారు ఇక మనకి జీరోతో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంట్ ఏం చేస్తారు ఇక మనకి కాన్స్టెంట్ అంటే ఏం చేస్తారు ఇక మనకి యూజ్ అనేది చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ ఇది క్వశ్చన్ చేస్తారు ఇక మనకి జీరోతో ఏం చేస్తారు ఇక మనకి స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏముంది ఇక మనకి ఎన్హాన్సర్ ఫర్ లుక్ కార్ట్ ఏం చేస్తారు ఇక మనకి ఫర్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకొని జస్ట్ ఏం చేస్తారు మనకి క్యారియర్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఇక్కడ సిహెచ్ అని రాస్తారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు ఇక మనకి ఓడ్ని దేనికన్నా కన్వర్ట్ చేస్తున్నారు మనకి టూ క్యార్ అరే కింద మనకి ఏం చేస్తున్నారు ఇక మనకి కన్వర్ట్ అనేది చేస్తున్నారు. ఓకేనా. వన్స్ టూ క్యార్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఇక మనకి ఇఫ్ అని రాసుకుని ఏం చేస్తారు ఇక మనకి డబుల్ కోట్స్ ఏం చేస్తున్నా ఏఐఓయు అని ఇచ్చి ఏం చేస్తారు ఇక మనకి డాట్ ఇది క్వశ్చన్ చేస్తారు ఇక మనకి ఇండెక్స్ ఆఫ్ ఏమి ఇచ్చారు ఇక మనకి సిహెచ్. అందులో కానీ ఏదైనా అయింది అనుకోండి నాట్ ఈక్వల్స్ టు కానీ అయింది అనుకోండి అప్పుడు ఏం చేసుకోవాలి మనకి -1 ఇస్తే మనకి ఏం చేసుకోవాలి మనకి ఓవల్స్ అనేది ఏం చేసుకోవాలి మనకి ప్లస్ అనేది ఏం చేసుకోవాలి మనకి యూస్ చేసుకోవాలి. ఏం చేస్తే మనకి అంటే ఏఐఓయు ఇండెక్స్ ఆఫ్ సిఎస్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు -1 ఇచ్చారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి ఓవల్స్ అనేది మనకి ఏం చేసుకోమని యూస్ చేసుకోమంటున్నారు. లేదు ఎల్స్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేసుకోమంటున్నారు మనకి ప్లస్ అనేది చేసుకోమంటున్నారు మనకి చేసుకుంటున్నారు. సరే ఇక్కడ మరి నాట్ ఈక్వల్స్ ఇచ్చారంటే దీనికి మించి అంటే ఈ -1 నాట్ ఈక్వల్స్ అయితే అప్పుడు ఏం చేసుకోవాలమో ఓవల్స్ అనేది మనకి ఏం చేసుకోవాలి ప్రింట్ అనేది చేసుకోమని చెప్పారు. ఓకేనా. లేదు అంటే మనకి ఏం చేసుకోమో కాన్స్టెంట్ అనేది ఏం చేసుకోవాలి ఇంక్రిమెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి ప్రింట్ చేసుకుంటాం. ఓకే. జస్ట్ అంటే అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవెల్స్ కౌంట్ అనేది ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఓవెల్స్ కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవెల్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏంటంటే మనకి జస్ట్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. కానీ కాన్స్టెంట్ ఏమి ఇస్తారు మనకి కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. కానీ జస్ట్ ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. లాస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారో క్లోజ్ చేస్తారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకేనా. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి హలో వైజాగ్ అని ఇచ్చారు. ఏం చేస్తారు మనకి హలో వైజాగ్ అని ఇచ్చారు. ఓవల్స్ కౌంట్ ఉన్నాయి మనకి 4 ఉన్నాయి. కాన్స్టెంట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి 7 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇచ్చింది ఈ వచ్చేసి ఓవల్ కాబట్టి 1, తర్వాత ఓవల్ కూడా మనకి ఓవల్ కాబట్టి 2, తర్వాత ఐ అనేది కూడా మనకి ఓవల్ కాబట్టి 3, తర్వాత ఏ అనేది కూడా ఓవల్ కాబట్టి మనకి ఏముంది మనకి 4. అందుకే ఓవల్ కౌంట్ ఎన్ని వచ్చింది మనకి 4 అనేది వచ్చింది. మనకి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా మనకి కాన్స్టెంట్ అనేది ఏమైంది మనకి ప్రింట్ అయింది. ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఓకేనా. నార్మల్గా ఫస్ట్ ఏం చేస్తాం యూజర్ స్ట్రింగ్ తీసుకున్నారు. స్ట్రింగ్ కాస్త స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు మనకి లోవర్ కేస్ కింద ఏం చేస్తారు కన్వర్ట్ అని చేసుకున్నారు. వన్స్ లోవర్ కేస్ దగ్గర కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నారు. ఓవెల్స్ 0 కింద తీసుకున్నారు. కాన్స్టెంట్ అనేది ఏం చేస్తున్నారు వాల్యూ 0 కింద తీసుకున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు ఫర్ ఈచ్ ద్వారాగా క్యాటరైజ్ సిహెచ్ అని తీశారు. మనం ఏదైతే స్ట్రింగ్ ఉందో దానికి ఏం కన్వర్ట్ చేస్తామో 2 క్యార్ కింద ఏం చేస్తామో కన్వర్ట్ చేసుకున్నారు. తర్వాత ఇఫ్ ఏం చేస్తారు మనకి ఏఐఓయు అనేది వర్డ్స్ ఉంటే ఇండెక్స్ ఆఫ్ సిహెచ్ ఉంటే మనకి ఏం చేస్తుంది మనకి నాట్ ఈక్వల్స్ టు -1 అయితే అప్పుడు ఏం చేసుకోవాలి ఓవల్ ప్లస్ అని చేసుకోవాలి. తర్వాత ఏముంది మనకి లేదంటే కాన్స్టెంట్ అనేది ఏం చేసుకోవాలి మనకి ప్లస్ అనేది మనకి ఈ విధంగా మనకి యూజ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకే విధంగా యూజ్ చేసుకోవచ్చు మనకి యాసీ వాల్యూ ద్వారా మనకి ఎలా రాయాలో చూద్దాం. కానీ ఎందుకు మనకి యాసీ వాల్యూగా ఎలా రాస్తామో లాజిక్ అని చూద్దాం. కానీ సోర్స్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తారు. తర్వాత ఏముంది మనకి క్లాస్ ఉంది. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవెల్స్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి 3 అని ఇస్తే తర్వాత ఏం చేస్తున్నా పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకోనా. తర్వాత ఏముంది మనకి యూజర్ దగ్గర ఏం తీసుకోవాలి మనకి ఇంపోర్ట్ అని తీసుకోవాలి. కానీ జస్ట్ ఏం చేస్తే మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి న్యూస్ స్కానర్ క్లాస్ అని ఏం చేస్తారు మనకి రాసుకుని ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం చేస్తారు మనకి ఎంటర్తో ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి వర్డ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. వన్స్ వర్డ్ యూజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి దేనికైనా కన్వర్ట్ చేసుకోవాలి మనకి 2 లోవర్ కేస్ కింద ఏం చేసుకోవాలమో కన్వర్ట్ చేసుకోవాలి. కానీ దేనికైనా కన్వర్ట్ చేసుకుని 2 లోవర్ కేస్ కింద ఏం చేసుకోవాలి మనకి కన్వర్ట్ అనేది చేసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది ఇక్కడ సేమ్ మళ్ళీ ఏం చేస్తారు మనకి ఇంట్ ఓవెల్స్ ఇది వచ్చి 0 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఇంట్ కాన్స్టెంట్స్ ఇది వస్తే ఏం చేస్తారు మనకి 0 ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఇప్పుడు మనకి ఏం చేస్తారు మనకి యాసీ నెంబర్ ద్వారాగా మనకి ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారమ్మా క్యార్ సిహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు క్యాటర్ కింద మనకి ఏం చేస్తున్నారమ్మా చేంజ్ అనేది చేస్తున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి
జస్ట్ ఏం చేస్తారు మనకి క్యారెక్టర్ అరేకి ముందు ఏం చేసుకుంటే మనకి ఫర్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకోవాలి ఓకేనా. ఫర్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి మనకి ఓడ్ ఐ లెస్ దాన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఓడ్ ఐ లెస్ దాన్ నుంచి ఏం చేస్తే మనకి ఓడ్ డాట్ ఏం ఇస్తారు మనకి లెంత్ అని ఏం చేస్తే మనకి యూస్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి ఐ ప్లస్ ప్లస్ ఉంది ఓకేనా. తర్వాత క్యారెట్ సిహెచ్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఓడ్ డాట్ ఏం చేస్తారు మనకి క్యారెక్టర్ క్వశ్చన్ చేస్తారు మనకి ఐ అండ్ ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇఫ్ అని ఏం చేస్తారు మనకి యూస్ చేసుకున్నారు ఓకేనా. క్యార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 97 అంటే మనకి ఏమవుతుంది మనకి యాసీ క్యారెక్టర్స్ నెంబర్ ఫాలో అవుతుంది. మనకి యాసీ క్యారెక్టర్స్ ఏ దేంతో స్టార్ట్ అవుతుంది మనకి 97తో మనకి ఏమవుతుంది మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే దేంతో ఎంత అవుతుంది మనకి ప్లస్ దానికి ఏం చేస్తాం మనం 26 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది మనకి 122 అనేది మనకి ఏమవుతుంది మనకి యాడ్ చేస్తారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి సిహెచ్ ఇది క్వశ్చన్ ఏం చేస్తారు మనకి లెస్ దాన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 122 అనేది ఏం చేస్తారు మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది ఏం చేస్తారు మా రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఒకవేళ ఇది అయింది అనుకోండి అందులో మనకి ఏమవ్వాలి మనకి మళ్ళీ ఇఫ్ ఏ కానీ ఈ కానీ ఐ కానీ యూ కానీ అయితే మనకి ఏమో మనకి ఓవల్స్ అని మనకి ఏమో ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏం చేసుకోవాలి మనకి సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేసుకోవాలి మనకి ఏ అనేది రాసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం ఆర్ ఈజ్ ఈక్వల్స్ చేస్తే మనకి సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఈ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఆర్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు ఏఈ ఐ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఆర్ ఇది క్వశ్చన్ చేస్తే మన సిహెచ్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఈజీ క్వశ్చన్ చేస్తారు మనకి ఓన్ రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఆర్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి సిహెచ్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి యూ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఒకవేళ ఇవి ఏమైనా అయితే మనకి ఏం చేసుకోవాలి మనకి ఓవల్స్ అనేది ఏం చేసుకోవాలి మా ప్లస్ ప్లస్ అనేది చేసుకోవాలి. లేకపోతే మనకి ఏం చేసుకోవాలి మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేసుకోవాలి మనకి ప్లస్ ప్లస్ అనేది చేసుకోవాలి మనకి చేసుకోవాలి ఓకేనా. అంటే ఇందులో ఏదైనా మ్యాచ్ అయితే మనకి ఓవెల్స్ లేదంటే మనకి ఏం చేసుకోవాలి మా కాన్స్టెంట్ ఏం చేసుకోవాలి మనకి ప్లస్ ప్లస్ అనేది చేసుకోవాలి. లాస్ట్లో ఏం చేస్తారు మనకి డిస్టెంట్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఓవెల్స్ కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తారు మనకి ఓవెల్స్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ మా ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి కాన్స్టెంట్ కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. కౌంట్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తామో చేసుకుంటారు. లాస్ట్లో ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ అనేది చేసుకుంటారు. ఓకే ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి జావా ఈజ్ ఏమి ఇచ్చారు మనకి జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమేమి మనకి జావా ఈజ్ ఏమి వచ్చింది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేస్తారు మనకి యూస్ చేసుకున్నారు. ఇందులో ఓవల్స్ కౌంట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి 11 ఉన్నాయి. కాన్స్టెంట్ కౌంట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి 15 ఉన్నాయి. ఒక సో ఓవల్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం మనకి ఏ అనేది ఓవల్ 1 2 3 4 తర్వాత 5 6 7 నెక్స్ట్ 8 9 10 11 మొత్తం 11 ఓవల్స్ ఉన్నాయి మనకి వచ్చే మనకి 11 ఓవల్స్ కౌంట్ అనేది వచ్చింది మనకి. ఈ విధంగా మనకి ఏం చేస్తాం మనకి యాసీ నెంబర్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు ఓవల్స్ అనేది మనకి ఏం చేసుకోవచ్చు మా కౌంట్ అనేది మీరు చేసుకోవచ్చు. అది కావాలంటే మీరు ఏం చేస్తారు ఒకసారి ఏం చేస్తారంటే యాసీ వాల్యూస్ అని నొక్కండి. ఏం చేస్తారు మనకి యాసీ వాల్యూస్ అని ఏం చేస్తారు మనకి A to Z అని నొక్కారు అనుకోండి ఏమవుతుంది మనకి ఇక్కడ ఏం చేస్తారు ఏ అనేది ఏం చేస్తారు మనకి 97తో మనకి ఏమైంది మనకి స్టార్ట్ అయిందా. అలాగే జెడ్ అనేది ఏమొస్తుంది మనకి 122 అనేది ఏం చేస్తారు మనకి తీసుకొని మనకి ఏం చేస్తామో వెళ్ళిపోతారు. లోవర్ కేసు అయితే అప్పర్ కేసు అయితే ఏముంది మనకి 65 నుంచి మనకి ఏం చేసుకోవాలమా 90 అనేది ఏం చేసుకోలేక మనకి యూస్ అనేది మీరు ఏం చేసుకోలేక మనకి చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏం చేస్తాం యాసీ కాలర్స్ నెంబర్స్ అనేది 97 నుంచి 122 వరకు మనకి ఏం చేస్తున్నాం మనకి అందుకే రాసుకున్నాం చూసారా. గ్రేటర్ దాన్ ఏమి ఉండాలి మనకి 97 ఉండాలి. లెస్ దాన్ ఏమి ఉండాలి మనకి 122 అనేది మనకి ఉండాలి ఓకేనా. నెక్స్ట్ ఏ విధంగా చూద్దాం ఒకసారి చూద్దాం. ఓకే నెక్స్ట్ ఏ విధంగా రాసుకోవచ్చుమా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చుమా ఓవల్ ఎక్స్ప్రెషన్ అనేది ఏం చేసుకోవచ్చు మనకి యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓవల్ కాన్సెప్ట్ ఏం చేసుకోవచ్చుమా ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తామా ఫస్ట్ సోర్స్ దగ్గరికి వస్తారు రైట్ క్లిక్ చేసి ఏం చేస్తామా న్యూలోకి ఏం చేస్తారు మనకి క్లాస్ ఏం చేస్తామా క్రియేట్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవల్స్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 4 అని చేంజ్ చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ మనకి సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ మనకి ఏం చేసుకుంటారు మనకి యూజర్ దగ్గర నుంచి మనకి ఏం చేస్తారు మనకి తీసుకుంటారు కాబట్టి ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు ఓకేనా. స్కానర్ క్లాస్కి ఏం చేస్తున్నారు మనకి ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తున్నారు మనకి క్రియేట్ అనేది మనకి ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు ఓకేనా.
ఇప్పుడు స్కానర్ క్లాస్ ఆటోమేటిక్గా ఇంపుట్ అని చేసుకోవాలి మా కంట్రోల్ షిఫ్ట్ అని వస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది మనకి ఇంపుట్ అనేది మీకు ఏమవుతుంది మనకి జరుగుతుంది. యూజర్కి ఏం చేయాలి అడగాలి కాబట్టి ఏం చేస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద ఏమిస్తారు మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ ఇది క్వశ్చన్ ఏం చేస్తారు మనకి ఇక్కడ వర్డ్ అని చేంజ్ చేస్తారు మనకి ఇక్కడ ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది రాసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి టూ లోవర్ కేస్ అని మెథడ్ యూస్ చేసుకుని ఏం చేస్తుంది మనకి యూజర్ ఏదైతే డేటా ఎంటర్ చేస్తుందో దానికి ఏం కేస్ కింద మారుస్తున్నారు మనకి ఇక్కడ మనకి లోవర్ కేస్ కింద మనకి ఏం చేస్తున్నారు మనకి మారుస్తున్నారు. తర్వాత ఏముంది మనకి రెంట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి ఓవెల్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి వర్డ్ డాట్ ఏం చేస్తారు మనకి రీప్లేస్ ఆల్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి వర్డ్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి రీప్లేస్ ఆల్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి ఒకటి ఇది రాసుకుంటున్నారు. ఏం రాసుకుంటున్నారు ఇక్కడ మనకి జస్ట్ నార్మల్గా ఏం చేస్తున్నారు మనకి స్క్వేర్ బ్రాకెట్లో ఏం చేస్తారు మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది చేసుకుంటున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి క్యాప్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఏఐఓయు అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. దాన్ని ఏం కింద మార్క్ చేస్తున్నారు మనకి జస్ట్ ఏం చేస్తున్నారు మనకి లెంత్ అనే ద్వారా మనకి ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు ఓకే. జస్ట్ ఏం చేస్తున్నారు మనకి డాట్ ఏమైనా యూజ్ చేస్తున్నారు మనకి లెంత్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. అంటే ఏంటి ఓవల్స్లో మనకి ఏం చేస్తున్నారు మనకి రీప్లేస్ ఆల్ ఇస్ క్వశ్చన్ చేస్తామా క్యాప్ అంటే ఇవి తప్పించి అంటే ఇవన్నీ తప్పించి అంటే ఇవే ఉండాలి మనకి ఏఈఐఓయు మాత్రం మనకి ఏముండాలి మనకి ఓవల్స్ మాత్రం మనకి ఏముండాలి మనకి ఉండే ఏం చేస్తారు మనకి లెంత్ అనేది మనకి ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. సేమ్ అలాగే ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఓ డాట్ ఏం చేస్తారు మనకి రీప్లేస్ ఆల్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు ఓకేనా. రీప్లేస్ ఆల్ క్వశ్చన్ చేస్తారు మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి యూజ్ అనేది చేసుకుంటారు ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి స్క్వేర్ బ్రాకెట్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి క్యాప్ అనేది ఏం చేస్తారు యూజ్ చేస్తున్నారు. ఎటు జెడ్ అనేది ఏం చేస్తారు మనకి వర్డ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇలాంటి మనకి కన్వర్ట్ చేయట్లేదు ఏం చేస్తున్నారు మనకి లెంత్ అనేది ఏం చేస్తున్నారు మనకి మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది మనకి ఏం చేస్తారు మనకి చేసుకున్నారు ఓకేనా. ఈ విధంగా మనకి ఏం చేస్తున్నారు మనకి డాట్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకున్నారు. అలాగే ఇంకేముంది ఇక్కడ మనకి రీప్లేస్ ఆల్ కొని మళ్ళీ ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ మళ్ళీ ఏం చేస్తారు మనకి మళ్ళీ రాట్ చేసుకున్నారు ఓకేనా. రీప్లేస్ ఏం చేస్తారు మనకి ఆల్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటున్నారు ఓకేనా. అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి రీప్లేస్ చేసుకుంటున్నారు అంటే ఏ టు జెడ్ ఉండాలి అందులో మనకి ఏమి ఉండకూడదు ఏఈఐఓ అనేది మనకి ఏమి ఉండకూడదు కాబట్టి ఏం చేస్తారు మనకి డబుల్ కోట్స్లో ఏం చేస్తారు మనకి ఏఐఈఓయు అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి సపరేట్గా మనకి ఏం చేస్తున్నాం డబుల్ కోట్స్లో ఏం చేస్తారు మనకి ఈ విధంగా రాసుకున్నారు ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ టు జెడ్ ఉన్న వాల్యూస్ అనేది మనకి ఏం రావాలి మనకి రీప్లేస్ అవ్వాలి. తర్వాత ఏమవ్వకూడదు మనకి ఏయుఐఓయు అనే వర్డ్స్ అనేది మనకి ఏమవ్వకూడదు మనకి ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ అనేది ఏం చేయకూడదు ఇక్కడ మనకి చెయ్యకూడదు. అందుకే మనకి ఏం చేస్తారు మనకి ఇలా రాసుకున్నారు ఓకే. దీంతో వరకు లెంత్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఓవెల్ కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకే. ఏం చేస్తారు మనకి ఓవెల్ కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవెల్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి కాన్స్టెంట్ కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు ఓకే. ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ ఏమి ఇచ్చారు మనకి కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి కాన్స్టెన్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి క్లాస్లో ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అని చేస్తారు మనకి ఇక్కడ మనకి క్లోజ్ అనేది ఏం చేస్తారు మనం చేసుకుంటారు ఓకేనా. దీని తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి జావా ఫుల్ స్టాక్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు జావా ఫుల్ స్టాక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. ఇక్కడ ఓవల్స్ ఎన్ని వచ్చి మనకి 4 వచ్చాయి కాన్స్టెంట్ అని వచ్చి మనకి 9 వచ్చి లెట్ మీ కౌంట్ ఇట్ మా ఓవెల్ అన్నట్టు ఏ అనేది 1 సెకండ్ ఏ 2 తర్వాత ఏముంది ఇక్కడ మనకి 3 తర్వాత ఇంకేముంది మనకి ఇక్కడ ఏఐ ఇద్దరు మిస్ అయిందా యూ కూడా ఉంది చూసారు యూ కూడా ఉంది కదా మనకి ఏం చేస్తాం మొత్తం 4 ఉంది ఓకేనా. మొత్తం ఏం చేస్తారు మనకి 4 ఓవెల్స్ వచ్చి రిమైనింగ్ మనకి ఏమొచ్చి మా కాన్స్టెంట్ అంటే ఈ లాజిక్ యూస్ చేసుకుని రాసుకుంటారు. ఈ క్యాప్ అంటే ఇవి ఉంటేనే మాత్రం ఏం చేసుకోవాలమో కౌంట్ అనేది చేసుకోవాలి అంత ఓకేనా. ఇందులో ఏ ఒకటి లెటర్ ఉన్నా మనకి ఏం చేసుకోమో కౌంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తామో రీప్లేస్ ఆల్ ఏ టు జెడ్ అని ఇచ్చారు ఓకేనా.
ఏ టు జెడ్ ఏంటంటే ఇవి మాత్రమే మనకి ఏం చేసుకోమా కౌంట్ చేసుకోవాలి. క్యాప్ అంటే ఈ కంటెంట్ మాత్రమే ఉండాలని అర్థము. ఇక్కడ ఏఐఓ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి రీప్లేస్ చేశారు, అంటే అవి ఉంటే మనకి ఏం చేయకూడదు, మా కౌంట్ చేయకూడదు. అందుకే మనకి ఏం చేస్తారు, మనకి లెంత్ అనేది మనకి ఏం చేస్తారు, మనకి రిమూవ్ అనేది ఏం చేస్తారు, మనకి చేసుకున్నారు. ఓకేనా, ఈ విధంగా మనకి ఏం చేస్తారు, మనకి లాజిక్ అనేది ఏం చేస్తారు, మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఏం చేస్తారు, మనకి యూస్ అనేది చేసుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వే తర్వాత ఏముంది మనకి స్ట్రీమ్స్ ద్వారా ఎలాగ ఓవల్స్ అండ్ కాన్స్టెంట్స్ అనేది ఏం చేసుకోవాలి, మనం యూస్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తాం, మనం సోర్స్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తారు, తర్వాత ఏం చేస్తారు మనకి క్లాస్లోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి ఓవెల్స్ ఏమి ఇస్తారు మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 5 అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ ఏం చేశారు మనకి సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత మనకి యూజర్ దగ్గర తీసుకోవాలి ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ కింద ఏం చేస్తున్నారు మనకి ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తున్నారు మనకి క్రియేట్ చేసుకుంటున్నారు. వన్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దీన్ని ఏం చేసుకుంటారు మా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలి నేను నొక్కుతారు మా కంట్రోల్ షిఫ్ట్ నొక్కితే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా ప్యాకేజ్ అని మీకు ఏమవుతుంది మనకి ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత ఏం చేసుకోవాలి మనకి యూజర్ దగ్గర నుంచి ఏం చేసుకోవాలి మనం అడగాలి కాబట్టి ఏం చేస్తారు మనకి ఎంటర్ ద ఏమి ఇస్తారు మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇంట్ ఓడ్ ఇది ఏం చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుని ఏం చేస్తారు మనకి 2 లోవర్ కేస్ కింద మనకి ఏం చేస్తారు మనకి కేర్ అనేది మనకి ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి తర్వాత ఏం చేస్తారు మనకి నార్మల్గా ఏం చేస్తారు మనకి లాంగ్ అనేది రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి లాంగ్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి ఓవెల్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఎస్టీఆర్ అని ఇస్తారు. ఓకే, ఎస్టీఆర్ ఇది ఏం చేస్తారు మనకి క్యాట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు మనకి క్యాట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటున్నారో అంటే ఏంటి ఇక్కడ మనకి క్యాట్స్ అంటే ఏంటి మనకి ఓడ్ అనేది తీసుకున్నారు. ఏం చేస్తున్నారు మనకి ఓడ్ డాట్ ఏం చేస్తున్నారు మనకి క్యాట్స్ అనేది ఏం చేస్తున్నారు మనకి ఫంక్షన్ అనేది ఏం చేస్తున్నారు మనకి తీసుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు వస్తున్నా మనం తీసుకుంటే అయిపోయి అయిపోయింది ఇంటి అయిపోయింది చూసుకోండి. ఇక్కడ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ కింద ఏం చేస్తామో కన్వర్ట్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి క్యాన్స్ ఇది ఏం చేస్తారు మనకి ఫిల్టర్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫిల్టర్ అనే మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిహెచ్ ఇది ఏం చేస్తున్నారు మనకి ల్యాండా ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకుని మనకి ఏం చేస్తున్నారు మనకి 1 by 1 అనేది ఏం చేస్తున్నారు రాసుకున్నారు. కానీ ఏఐఓయు అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుని తర్వాత ఏం చేస్తున్నారు మనకి డాట్ ఏం చేస్తున్నారు మనకి ఇండెక్స్ ఆఫ్ ఇది ఏం చేస్తున్నారు మనకి సిహెచ్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి నాట్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి -1 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి కౌంట్ అనే మెథడ్ ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటున్నారు. అంటే ఓవల్స్ ఉంటే ఏం చేస్తున్నారు మనకి ఓట్స్ డాట్ క్యార్స్ అని తీసుకుని ఏం చేస్తున్నారు ఫిల్టర్ యూస్ చేస్తున్నారు. ఫిల్టర్ అంటే మనకి ఏదైతే డేటా మ్యాచ్ అవుతుందో ఏ యూఎల్ ఇండెక్స్ ఆఫ్ సిహెచ్లోని -1 అయితే మనకి ఏం చేసుకోమని మనకి కౌంట్ అనేది ఏం చేసుకోమని మనకి చేసుకోమంటున్నారు. సేమ్ అలాగే మనకి ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ కూడా ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఓకేనా, లాంగ్ ఇది ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఓట్ డాట్ మనకి క్యార్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫిల్టర్ అనేది ఏం చేస్తారు మనకి మెథడ్ యూస్ చేసుకుని ఇందులో ఏం చేస్తారు మనకి సిహెచ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారు మనకి సిహెచ్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏముండాలి మనకి సిఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ ఏముండాలి మనకి ఈ ఎండ్ ఉండాలి. తర్వాత మనకి ఏం చేసుకుంటారు మా అండ్ ఇది ఏం చేస్తారు మనకి సిఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ మనకి ఏముండాలి మనకి జెడ్ అనేది ఉండాలి. ఓకేనా, అప్పుడు ఉంటే మనకి ఏమవుతుంది మనకి ఈక్వల్ టు అయితే అప్పుడు ఏం చేసుకుంటారు మనకి మళ్ళీ డాట్ ఏం చేస్తారు మనకి ఫిల్టర్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఫిల్టర్ యూస్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు మనకి మళ్ళీ ఏం చేస్తారు మనకి సిహెచ్ ఇది ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు డబుల్ కోర్స్ మళ్ళీ ఏం చేస్తారు మనకి ఏఐఈఓయు అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, రాసుకుని ఏం చేస్తున్నారు మనకి డాట్ ఏం చేస్తున్నారు మనకి ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూజ్ చేసుకున్నారు. ఏం చేస్తున్నారు మనకి సిహెచ్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తున్నాం సిహెచ్ యూజ్ చేసుకుని ఏం చేస్తారు మనకి నాట్ ఈక్వల్స్ ఏమవ్వాలి మనకి -1 అనేది మనకి ఏమవ్వాలి మనకి అవ్వాలి. డాట్ అప్పుడు ఏం చేస్తారు మనకి కౌంట్ అనే మెథడ్ ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది చేసుకుంటున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం మొత్తం క్యారెక్టర్స్ తీసుకొని అందులో మనకి ఏం చేస్తున్నామా ఏఐ ఏం చేస్తున్నారు మనకి ఫిల్టర్ అనేది చేసేసుకుంటున్నారు. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు మనకి కౌంట్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఓవెల్ కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఓవెల్స్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. కానీ ఏం చేస్తారు మనకి కాన్స్టెంట్ ఏం చేస్తారు మనకి కౌంట్ అనేది ఏం చేస్తారు మనకి
కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు ఇక మనకి రాసుకుంటారు. ఓకేనా, లాస్ట్లో మనకి ఏం చేస్తారు ఇక మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక మనకి క్లోజ్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు ఇక మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇక మనకి హలో అని ఇచ్చారు. ఎన్ని ఉన్నాయి ఓవల్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుంది కాన్స్టెంట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి 2 అనేది ఎందుకు ప్రింట్ అవుతున్నాయి ఇక మనకి డబుల్ ఇచ్చాం కాబట్టి ఏమవుతుందంటే ఒకసారి మాత్రమే మీకు ఏమవుతుంది ఇక మనకి కౌంట్ అనేది మీకు ఏమవుతుంది మనకి ఇక్కడ జరుగుతుంది. చూసారా, ఈ విధంగా మనకి ఏమవుతుంది మనకి ఒకసారి మాత్రం మనకి ఏమవుతుంది మనకి ఓవల్స్ వచ్చేసి ఏమవుతుంది మనకి రిపీటెడ్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది మనకి కౌంట్ అనేది మనకి ఏమవుతుంది ఇక మనకి జరగట్లేదు. ఓకే, జస్ట్ మనకి ఓవల్స్ వచ్చి ఇలాగైతే మనకి ఏమవుతుంది మనకి రిపీటెడ్స్ ఉన్నప్పుడు మనకి వాల్యూస్ అని మనకి ఏమవుతుంది మనకి కౌంట్ అవ్వట్లేదు. ఓన్లీ మనకి సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమవుతుంది మనకి కౌంట్ అవుతుంది. అంటే ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అంటే స్ట్రీమ్స్లో మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ డబుల్ డూప్లికేట్ వాల్యూస్ ఉన్న మనకి ఏమవుతుంది మనకి కౌంట్ అనేది అవ్వట్లేదు. అంటే ఒకసారి మాత్రం మీకు ఏమవుతుందో కౌంట్ అవుతుంది. అర్థమైందా? ఆ విధంగా మనకి ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి బిల్డ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు. కానీ దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద వర్డ్ ఓవల్స్ అండ్ కాన్స్టెంట్ అనేది ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు. ఓకేనా, బై ద 5 ways మనం ఏం చేసుకోవచ్చు మా ఓవల్స్ అండ్ కాన్స్టెంట్ అంటే మనకి ఏం చేసుకోవచ్చు మనకి అచీవ్ చేసుకోవచ్చు. అయితే ఏంటి మనకి ఫర్ లూప్ ద్వారాగా అన్ఆన్సర్ ఫర్ లూప్ ద్వారాగా యాసీ వాల్యూ ద్వారాగా అలాగే ఏం చేసుకోవచ్చు మా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారాగా అలాగే మనకి ఏం చేసుకోవచ్చు మా స్ట్రీమ్స్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఓవల్స్ అండ్ కాన్స్టెంట్ అని మనం ఏం చేసుకోవచ్చు మనకి అచీవ్ అని మనకి చేసుకోవచ్చు. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.